హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మనం ఈరోజు మనకు మార్కెట్ యాజ్ టీజ్గా మనం అనుకున్నట్టే ఫాల్ అనమాట. కంటిన్యూగా వార్ కంటిన్యూ అవుతుంది. సో ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇన్ని రోజులు మనకు బ్రేక్ వచ్చింది. ఇది మనకేమంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, సో అందుకని కొంచెం బ్రేక్ వచ్చింది అనమాట. ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నిఫ్టీ మళ్ళీ ఫాల్ అయిందండి. 1.72% వరకు ఫాల్ అయింది. 24,000 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అని చెప్పుకోవాలి, 24,028 అనమాట. సో 1.72% ఫాల్ అయింది. మనకు బ్యాంక్ నిఫ్టీ చాలా దారుణంగా ఫాల్ అయిందండి. యాక్చువల్గా 3% వరకు ఫాల్ అయింది మనకు. సో 56,000 మనకు దాదాపు 56,019 దగ్గర క్లోజ్ అయింది. ఇంకా సెన్సెక్స్ వచ్చేసి మనకు 77,566 దగ్గర క్లోజ్ అయింది. మనకు సెన్సెక్స్ కూడా 1.7% వరకు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది అనమాట. ఇంకా మిడ్ క్యాప్స్ 2%, స్మాల్ క్యాప్స్ కూడా దాదాపు 2.5% వరకు మనకు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇంకా సెక్టార్స్లో ఒకే ఒక్క సెక్టార్ అండి ఫ్లాట్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయింది, మనకు ఐటీ సెక్టార్ అనమాట. సో ఐటీ సెక్టార్ ఒక్కటి ఫ్లాట్ విత్ పాజిటివ్ అని చెప్పుకోవాలి, 0.08% అనమాట. మిగతా అన్ని సెక్టార్స్ కూడా ఖచ్చితంగా కంప్లీట్లీ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇంకా టాప్ గెయినర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్గా. డీమార్ట్ మనకు ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. డీమార్ట్, విప్రో, తర్వాత టాటా కమ్యూనికేషన్స్, తర్వాత ఎంసీఎక్స్ అంటే మనకు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనమాట. సో ఎంసీఎక్స్, తర్వాత ఎంక్యూర్ అండ్ మనం చూసుకుంటే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. సో ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇంకా టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ఐడిబిఐ బ్యాంక్, తర్వాత మీషో లిమిటెడ్, తర్వాత బీపీసీఎల్, తర్వాత మ్యాంగ్లూర్ రిఫైనరీ ఎంఆర్పిఎల్ అండ్ పీజీ ఎలక్ట్రోపాస్ట్ అండ్ మనం చూసుకుంటే జిఎస్పిఎల్ అంటే గుజరాత్ స్టేట్ సంబంధించిన పెట్రోకెమికల్స్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో జిఎస్పిఎల్. సో ఇలా మొత్తం మనకు టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ లిస్ట్ అనమాట. సో ఇంకా మనం డైరెక్ట్గా వార్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్కెట్ ఫాలో అవడానికి స్పెషల్ అనేది ఏం లేదనమాట. దాదాపు మన మార్కెట్ వరకు మనం మాట్లాడుకుంటే దాదాపు కొంచెం ఒక లిమిటెడ్గా పడ్డాయనే చెప్పుకోవాలి. ఇంకా కంపేర్ టు సౌత్ కొరియా అండ్ జపాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మార్కెట్స్ అనేవి మనకు సౌత్ కొరియా అండ్ జపాన్ మార్కెట్స్ అనేవి చాలా నెగిటివ్గా క్లోజ్ అవుతున్నాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ట్రేడింగ్ కూడా హాల్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ మార్కెట్స్లో. సో అలా జరుగుతుంది అనమాట వాటి పరిస్థితి. సో ఓవరాల్గా వార్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఒకరి స్ట్రెంగ్త్ హిట్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఇరాన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆయిల్. సో ఆయిల్ మీదే వాళ్ళ ఎకానమీ అంతా డిపెండ్ అయి ఉంది. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వచ్చేసి వాళ్ళ ఆయిల్ ట్యాంకర్స్ మీద, తర్వాత ఆయిల్ స్టాక్స్ మీద అటాక్ చేస్తుంది. అండ్ తిరిగి ఇరాన్ వచ్చేసి మనకు సౌదీ అరేబియాకి సంబంధించి కానీ, బహ్రెయిన్కి సంబంధించి కానీ, లేకపోతే ఖటార్కి సంబంధించి కానీ ఇలా అన్నిటి మీద ఆయిల్ రిఫైనరీస్ మీద, తర్వాత ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ అయితే చేస్తుంది అనమాట. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అయితే క్లోజ్లోనే ఉంది. సో దాన్ని ఓపెన్ చేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. యూరోపియన్ యూనియన్ నేషన్స్ కూడా అడుగుతున్నాయి అనమాట. ఓపెన్ చేయండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనేది. అది వరల్డ్ మొత్తానికి మంచిది కాదు. ఒకవేళ మీరు కొట్టుకుంటే మీరు కొట్టుకోండి, కానీ ప్రపంచం మొత్తానికి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇరాన్ వాళ్ళైతే వినట్లేదు. లేటెస్ట్గా ఖమేనీ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఖమేనీ కొడుకు అనమాట. సో ఆయన 56 ఇయర్స్ అనుకుంటా నెక్స్ట్ ఇరాన్ సుప్రీం లీడర్ అయితే చేశారనమాట. సో ఇతను వాళ్ళ నాన్నకంటే డేంజరస్ అని చెప్పి చెప్తున్నారు. సో ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడని చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి మనము. సో ఓవరాల్గా ఆయిల్ ప్రైస్ అనేది దాదాపు మీరు గుర్తుంటే 100 దాటి వెళ్ళిపోయింది. 104, 110 వరకు వెళ్ళిపోయింది అనమాట. సో అది మనకు తిరిగి వచ్చింది అనమాట. సో దానికి రీజన్ తిరిగి మనకు 96 దగ్గర క్లోజ్ అవుతాయి ప్రస్తుతానికి మనకు ట్రేడ్ అయితే అవుతుంది. సో దానికి కారణం ఏంటనేది మనం చూద్దాము ఒకసారి. బట్ అంతకంటే ముందు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఆయిల్కి సంబంధించిన హిట్ మాత్రమే కాదు, ఓవరాల్గా మనకు యూఏఈ, దుబాయ్, తర్వాత మనకు చూడండి కంప్లీట్ అబుదాబి ఇలాంటి చాలా చోట్ల మనకు ఇరాన్ అయితే అటాక్స్ చేస్తుంది. ఇరాన్లో దాదాపు ఈస్టర్న్ ఇరాన్ మొత్తం మీద అటాక్స్ అయితే జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ వాళ్ళ నుంచి, తర్వాత అమెరికా నుంచి కూడా. సో ఇదంతా ఆయిల్ గేమ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఒకసారి ఈరోజు మెయిన్ హెడ్లైన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేసింది ఇరాన్కి సంబంధించి. సో ఎప్పుడైతే ఆ అటాక్ ఇజ్రాయెల్ చేసిందో ట్రంప్ వెంటనే అమెరికా వెంటనే రియాక్ట్ అయింది. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్. మనం ఏదైతే అనుకున్నామో అది
ఆ లైన్లోనే మనం ఉండి అటాక్ చేయాలి, బట్ లైన్ దాటి వెళ్ళకూడదు అని చెప్పి చెప్పారనమాట. ఇండైరెక్ట్గా విషయం ఏంటి అనేది తెలిసిపోతుంది ఏంటంటే మనకు యుఎస్ఏకు అక్కడ ఉన్న ఆయిల్ దీని మీద కంట్రోల్ అనేది కావాలన్నమాట. సో స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఒకవేళ అమెరికన్ బేస్ వస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఒక హింట్ అయితే ఇచ్చాడు, అక్కడ అమెరికన్ నేవల్ బేస్ రావాలి అన్నట్టు. సో ఖచ్చితంగా టార్గెట్ ఈజ్ ఆయిల్ అనమాట. సో ఆయిల్ని కంట్రోల్ చేయాలి అనేది ప్రస్తుతం యుఎస్ఏ యొక్క మెయిన్ టార్గెట్ లాగా కనబడుతుంది. అండ్ ఇజ్రాయెల్ టార్గెట్ వేరే అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి, మ్యాక్సిమం లీడర్షిప్ని తీసేయాలి ఇరాన్, అండ్ ఏదైతే యురేనియం అయితే ఉందో ఇరాన్ దగ్గర దాన్ని ఐఏఈఏ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేది వాళ్ళ టార్గెట్ అనమాట. సో వీళ్ళిద్దరి టార్గెట్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇరాన్ మాత్రం మేము 6 months అయినా యుద్ధం చేయగలము, మాకు 6 monthsకి సరిపడా వెపనరీస్ మా దగ్గర ఉన్నాయన్నట్టు కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో 6 months కంప్లీట్గా యుద్ధం చేయడానికి యుఎస్ఏ అండ్ ఇరాన్ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ రెడీనా అని అడిగితే ఇజ్రాయెల్ రెడీగానే ఉంటుందని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా October 7th అటాక్ తర్వాత నుంచి కంప్లీట్గా వాళ్ళు యుద్ధం అనేది చేస్తూనే ఉన్నారు. బట్ యుఎస్ఏ ఎకానమీ అనేది ప్రెజైల్ ఎకానమీ, మనం ఏదో స్ట్రాంగెస్ట్ ఎకానమీ అది ఇది అని చెప్పుకుంటాం, కానీ ఇలాంటి ఇంపాక్ట్స్ని తట్టుకోగలిగే కెపాసిటీ యుఎస్ఏకి అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కంపల్సరీ వాళ్ళ బిజినెసెస్ లేకపోతే వాళ్ళ ఆయిల్ బిజినెస్ అనేది ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవ్వకూడదు. సో వన్ ఆఫ్ ద కీ కంపెనీస్ అనేది అయితే ఉన్నాయో ఆయిల్కి సంబంధించి అన్ని అమెరికన్ కంపెనీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అమెరికా తట్టుకుంటుందా అంటే లేదు, బట్ వీళ్ళని త్వరగా క్లోజ్ చేయాలి అని చెప్పి చూస్తుందా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో హౌ ఇట్ గోస్ అనేది చూడాల్సి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా జరుగుతుంది, అదేంటంటే వార్షిప్కి సంబంధించి మనకు గుర్తుంటే ఇండియన్ ఓషన్లో ఇరాన్కు సంబంధించిన వార్షిప్ ఒకదాన్ని ఇంటర్నేషనల్ వాటర్స్లో యుఎస్ఏ వాళ్ళు ముంచేశారనమాట, టార్పిడో లాంచ్ చేసి. సో సిచ్యువేషన్ ఏంటంటే అది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ఇది ఇండియన్ ఓషన్లో జరిగింది, ఇండియా రియాక్ట్ అవ్వాలి అంటున్నారు. ఇండియా రియాక్ట్ అవ్వదు. దానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే అది వైజాగ్లో డ్రిల్స్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు అక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పి మనం క్లియర్గా హింట్స్ అయితే ఇచ్చామన్నమాట, వెళ్ళొద్దు, వెళ్తే రిస్క్ మీకు అని చెప్పి చెప్పాము. సో వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వినలేదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళారు. సో శ్రీలంక వాటర్స్ దాటి ఎప్పుడైతే మనకు ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళారో అక్కడ అటాక్ అయితే జరిగిందనమాట. సో మనకు ఇంకొక విషయం తెలుస్తుంది ఏంటంటే శ్రీలంక వాళ్ళు దాదాపు 11 hours వెయిట్ చేయించారు ఇంటర్నేషనల్ వాటర్స్లో. సో డాక్ అవ్వడానికి శ్రీలంకన్ కోస్ట్లో మేము డాక్ అవుతామని చెప్పడానికి మేము డాక్ అవుతామని పర్మిషన్ అడిగారనమాట. సో కానీ పర్మిషన్ రావడానికి 11 hours పట్టింది. సో అంతలోపు ఈ అటాక్ అయితే జరిగింది, అది ఆటోమేటిక్గా మునిగిపోయింది. ఆ తర్వాత శ్రీలంకన్ కోస్ట్ గార్డ్స్ తర్వాత శ్రీలంకన్ నేవీ వచ్చి వాళ్ళని రక్షించింది, బట్ చాలామంది చనిపోయారు. ఈ న్యూస్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇంకో 2 ships మన దగ్గరే ఉన్నాయి యాక్చువల్గా. మన దగ్గర అంటే ఒకటి మన దగ్గర ఉంది, ఇంకొకటి శ్రీలంక వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో చూడండి, హైలైట్ ఏంటంటే ఒకటి కొచ్చిలో ఉంది, మన ఇండియన్ కొచ్చి నావల్ దీని దగ్గర ఉందన్నమాట. సో అక్కడ మనకు రెఫ్యూజీ ఇచ్చాం వాళ్ళకి మనము. సో ఇంకొకటి శ్రీలంకలో ఉందని చెప్పి అనుకుంటున్నాను. సో శ్రీలంకలో ఒకటి ఉంది అనుకుంటా. సో ఓవరాల్గా 2 ships అనేవి ఇప్పుడు ఇవి ఎందుకు వచ్చాయంటే వైజాగ్లో జరిగిన నేవల్ ఎక్సర్సైజెస్ కోసం వచ్చాయి. సో వాళ్ళకి చెప్పాము కానీ వాళ్ళు వినకుండా వెళ్ళారు కాబట్టి ఒక షిప్ అనేది మునిగిపోయింది, దాంట్లో సుమారు చనిపోయారు. ఇప్పుడు 2 ships అయితే ఒకటి శ్రీలంకన్ వాటర్స్లో, ఇంకొకటి ఇండియన్ వాటర్స్ మన కంట్రోల్లో కొచ్చి దగ్గర ఉందన్నమాట. సో ఇది వార్షిప్కి సంబంధించిన న్యూస్ లేటెస్ట్గా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, వీళ్ళు ఏకంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అటాక్ చేసుకుంటున్నారండి. సో మనకు అక్కడ ఏంటంటే వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది మనకు అరబ్ కంట్రీస్కి వెళ్తే కనుక. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళకు, అంటే డీసాలినేషన్ ప్లాంట్స్ అంటారు, అంటే సముద్ర వాటర్ని ప్యూరిఫై చేసి దాన్ని డ్రింకింగ్ వాటర్ తర్వాత యూజబుల్ వాటర్ కింద మార్చుకోవడం. సో ఇలాంటి ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట అరబ్ కంట్రీస్లో. సో ఇరాన్లో కూడా అలాంటివి ఉన్నాయి. సో ఇరాన్ వాటి మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది, ఇరాన్ తిరిగి ఈ అరబ్ కంట్రీస్ యొక్క వాటర్ ప్లాంట్స్ మీద అయితే అటాక్ చేసింది అనమాట. ఇలా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, సివిలియన్ బిల్డింగ్స్ మీద కూడా డ్రోన్స్ పడడంతో దాదాపు నిన్న న్యూస్ అనుకుంటాను ఇది 2 Indians కూడా చనిపోయారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే నాకు తెలిసి ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్సే నాకైతే కనబడుతుంది ఓవరాల్గా చూసినప్పుడు. బట్
ఎస్కలేషన్ అందరికి రిస్క్ అని కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు అనేది మెయిన్గా చూడాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మెయిన్గా ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది, అదేంటంటే మనకు ఇండోనేషియాకి సంబంధించి అనమాట. ఇది మనకు బ్రహ్మోస్ ఏదైతే ఉందో వాళ్ళు బ్రహ్మోస్ని మన దగ్గర నుంచి కొనుక్కోబోతున్నారు అనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్, మనకు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, ఆయిల్ కంపెనీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక్క విషయం మాత్రం మనం మర్చిపోయాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ప్రైస్ అనేది యాక్చువల్గా 104, 110 వరకు వెళ్ళి అగైన్ కంప్లీట్గా తిరిగి 96 దగ్గరికి వచ్చింది కదా. దానికి రీజన్ ఏంటంటే, సో మనం ఒకసారి చెప్పుకోవాలి, ఇది G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిజర్వ్స్ని మార్కెట్లోకి వదిలేస్తున్నారు అనమాట. 400 మిలియన్ బ్యాలెట్స్ అని చెప్తున్నారు. మేబీ 400 వాళ్ళు రిలీజ్ చేయకపోయినా 100 to 150 అయితే రిలీజ్ చేయొచ్చు. సో అలా చేసినప్పుడు కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది మనకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే మనకు చూడండి చాలా చోట్ల ప్రైస్ అనేది పెంచుతున్నారు. బట్ ఆయిల్కి సంబంధించి మన దగ్గర ప్రైస్ పెరగనప్పటికీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, గ్యాస్ ప్రైజెస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. అది ఎస్పెషల్లీ కమర్షియల్ యూసేజ్కి సంబంధించి. సో కమర్షియల్గా కంపెనీస్ ఎవరైనా వాడుతుంటే, లేకపోతే ఇండస్ట్రియల్ యూసేజ్లో గ్యాస్ ఏదైనా వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించి ప్రైజెస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకు సివిల్ అంటే మనకు మన లోకల్ పీపుల్ మన కుకింగ్ గ్యాస్కి సంబంధించి ఏదైతే వాడుతున్నామో మనము, వాటికి సంబంధించి ప్రైస్ అయితే కాన్స్టాంట్గా ఉండే ఛాన్స్ ఉంది. అది పెరిగే ఛాన్స్ నాకైతే కనపడట్లేదు. సో దానికి సంబంధించి మనకు హర్దీప్ సింగ్ పురి గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి పెట్రోల్ ప్రైజెస్ అనేది మేము పెంచాము అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ చేశారు. మనకు మిగతా ఆల్టర్నేటివ్ రూట్స్ మన దగ్గర ఉన్నాయి, సో ప్రాబ్లం లేదని చెప్పి అయితే ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో పెట్రోల్ ప్రైజెస్ అనేది పెరగవు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. కుకింగ్ గ్యాస్కి సంబంధించిన ప్రైజెస్ కూడా పెరగవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ కమర్షియల్ ఎల్పిజి యూసేజ్ ఏదైతే ఉందో, ఎల్ఎన్జి యూసేజ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రైజెస్ ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఆ వాటి స్కేర్సిటీ మాత్రం ఉందన్నమాట. కారణం ఏంటంటే 50% ఆఫ్ ఎల్ఎన్జి మనం ఇక్కడి నుంచే కొంటున్నాం, అరబ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ నుంచే కొంటున్నాం కాబట్టి. సో మిగిలిన 50% వేరే చోటు నుంచి కొన్నా సరే, ఒకవేళ మనం అమెరికా నుంచి కొన్నా, లేకపోతే ఇప్పటికిప్పుడు వేరే కంట్రీస్ బ్రెజిల్ దగ్గర నుంచి కొన్నా సరే మనకు టైం అయితే పడుతుంది అన్నమాట. 1 month వరకు పట్టచ్చు బ్రెజిల్ నుంచి కొన్నా ఫర్ ఎగ్జాంపుల్. సో ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది ఉందన్నమాట. సో ఓవరాల్గా వీళ్ళు ట్యాంక్స్ మీద కూడా అటాక్ చేసుకుంటున్నారు, విపరీతంగా అటాక్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలన్నమాట. సో ఇది వార్కి సంబంధించిన హైలైట్ న్యూస్. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే వార్కు మించి వేరే స్పెషల్ న్యూస్ అనేది లేదన్నమాట. కాబట్టి ఈరోజు ఇదే మనకు హైలైట్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో మళ్ళీ రేపు ఎలాంటి న్యూస్ ఉంటుందో చూద్దాం, ఎందుకంటే మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడే వెళ్తుంది. సో ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది మనకు మెయిన్ టార్గెట్ అనమాట. సో నేను పర్సనల్గా అడిగితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తున్నాను. అగైన్ ఎవరు మీ ఇష్టం, మీరు మీ రిస్క్ మీద మీరు తీసుకోండి. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మంచి ఛాన్స్ అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి. చూసి సెక్టార్స్ని కానీ స్టాక్స్ని కానీ కరెక్ట్గా చూసి డిసైడ్ చేసుకోండి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇంకా మీ ఇష్టం. సో ఓవరాల్గా ఇదనమాట ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.